వైసీపీ ప్రభుత్వ దుష్ట పాలనలో పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఎమ్మిగనూరు రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి మండిపడ్డారు. మాజీ సీఎం జగన్తో పాటు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో తిరుమల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు కానివ్వండి, అప్పటి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళకు సహకరించిన అధికారులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నేను ఒకే ప్రశ్న వేస్తున్నాను ఈ రోజు మీకు. మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు లేదా? మీకు ఈ విషయంలో అంతుపట్టడం లేదా? మీరు ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారే, మరి ఎందుకు మీరు ఏదో ప్రశ్నించడం లేదు దీని గురించి? అంటే మీరు దొంగ భక్తి పరులున్నారా, లేకపోతే రాజకీయం పరంగా భయంతో కూడినటువంటి ఆ భక్తితో మీరు చెప్పడం లేదా? దయచేసి దీంట్లో ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా ఈ రోజు కల్తీ లడ్డు విషయంలో ఈ రోజు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రపంచంలోని ఉన్నటువంటి అనేక మంది భక్తులు, కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కల్తీ నెయ్యి విషయంలో చాలా దుర్మార్గంగా ఒక విధంగా చెప్పాలంటే భారత ఆహార భద్రత మండలం ఎవరైతే ఈ నెయ్యి పెద్ద దేవస్థానాల్లో ఈ నెయ్యిని విక్రయించాలంటే వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి 250 కోట్లు ఆదాయం ఉండాలి. ఖర్చు కూడినటువంటి నెయ్యి. ఈ సుప్రీంకోర్టు ఏం చేసింది? ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ కల్తీ నెయ్యి జరిగిన విషయం వాస్తవమే, అందుకోసం సిబిఐతో కలిపి పోలీస్ వ్యవస్థ రెండు కూడా మీరు దీనిపై విచారణ చేయాలని చెప్పి ఒక చిట్టుని ఏర్పాటు చేస్తే ఈ చిట్టు ఈ రోజు నిర్ధారణకు వచ్చి అన్ని సమీక్షించిన తర్వాత ఇందులో కల్తీ జరిగింది వాస్తవము, అనేక కెమికల్స్ ఇందులో కలిపి తయారు చేశారు, ఎక్కడ కూడా ఇందులో నిజమైనటువంటి 1 లీటర్ నెయ్యి కూడా ఇందులో లేదు అని చెప్పి చిట్టి ఈరోజు నిర్ధారణ చేసింది. నేను కూడా ప్రజలకు ఒకటే విన్నవిస్తున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel